నామమును గొప్ప చేస్తాను. నువ్వు ఆశీర్వాదకరముగా ఉందువు. ఉమ్, 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 ఆ, ఉమ్. చాలు. దయగల తండ్రి, చదువుబడిన లేఖన భాగంలో నుంచి మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచండి. విత్తబడుతున్న వాక్యం నీరు కట్టిన చెట్టు వల్లే మా హృదయాలలో ఫలింపు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, అబ్రహాము అప్పుడు అబ్రహాము కాదు, అబ్రాం. అయితే దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు నీ దేశం నుంచి, నీ బంధువుల నుంచి, నీ ఇంటి నుంచి నువ్వు బయటికి రా. నేను చూపించే దేశానికి నువ్వు వెళితే నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, ఇంకా నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే వారిని నేను శపిస్తాను. ఎన్ని అర్హతలు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడంటే గొప్ప విషయం. సేవకుల గురించి మనం ఇప్పటిదాకా విన్నాం. 12 మంది సేవకులను దగ్గరికి పిలిచి యేసుప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నేను చెప్పినట్టుగా మీరు వినండి. నీ అన్నదమ్ములను వదిలిపెట్టండి, నీ ఇంటిని వదిలిపెట్టండి. అక్కడ ఉందిగా, ప్రేమించకండి. నేను నువ్వు ఎక్కువ మనం కూడా విడిచిపెట్టే వాటిని విడిచిపెట్టాం. అబ్రహాం దేవుని మాటకు లోబడి విడిచిపెట్టాడు. ఏం విడిచిపెట్టాడు? తన దేశాన్ని విడిచిపెట్టాడు కదా, బంధువులను విడిచిపెట్టాడు, రక్త సంబంధాలను విడిచిపెట్టాడు, పాలివారిని విడిచిపెట్టాడు, తల్లిదండ్రులను విడిచిపెట్టాడు. స్తోత్రం కదా. దేవుడు చెప్పినట్టుగా బయటకు వచ్చాడు. ఇంకోటి, ఎవరో ప్రార్థన చేశారు, తల్లి గర్భంలో రూపింపబడక ముందే నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావని. ఇర్మియా ప్రవక్త చూడండి ఒకసారి, 1వ అధ్యాయం 4వ వచనం కావచ్చు, 4వ వచనం చదవండి. చదువుతారా? 4వ వచనం. యెహోవా వాక్కు ఇలాగు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నిన్ను రూపింపబడక ముందే నిన్ను ఎరిగితిని. స్తోత్రం. చాలు. గర్భములో నుంచి బయలుపడక ముందే దేవుడు మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, ఆయన మాటకు లోబడి బయటికి వస్తే మనల్ని గొప్ప జనముగా చేస్తానన్నాడు, మన పేరును గొప్ప చేస్తానన్నాడు. హల్లెలూయా. మన పేరును గొప్ప, మన పేరుకు పలానా జకరియా పాస్టర్ గారు పేరు గొప్పగా అందరూ అనుకోవాలంటే ఏం చేయాలి? మనం దేవుడు చెప్పినట్టు బయటికి రావాలి. దేని నుంచి బయటికి రావాలి? ఏ విషయాల నుంచి బయటికి రావాలి? డేవిడ్ పాస్టర్ గారు చెప్తాను ఊరికే, ఉపవాస ప్రార్థన చేయకపోతే శాప కడుపులో ఉపవాస ప్రార్థన చేశాడు. స్తోత్రం. ఇవాళ ఎంతమంది భోజనం చేసి వచ్చారు చెప్పండి? భోజనం చేసిన వాళ్ళు చెప్పండి. భోజనం చేసినలా? డేవిడ్ పాస్టర్ గారు చేశారా భోజనం? నిన్న ఇవాళ బందేనా కదా? స్తోత్రం. ఉపవాస ప్రార్థనలో శక్తి ఉన్నది, కానీ గుణం దేవుడు చెప్పింది వినక, అంటే నిన్వే పట్టణస్థులు ఏం చేస్తారట, అసలు బతికుండగానే ఒంటి మీద ఉన్న శరీరాన్ని వలుతారట. మనం పోతాం, అలాంటి ప్రదేశానికి వెళ్ళి సేవ చేస్తామా?
కానీ దేవుడు నడిపిస్తే ఎక్కడైనా మనం చేయగలం. దేవుడు వాడుకోవాలి. నేను చెప్తున్నాను, నేను కిరాయికి ఉంటాను మోబాలో. మా ఇంటి ఓనరు ఏం చెప్పినా వినడు. ఒకసారి చెప్పిన మోటార్ కాలిపోయింది, వాటరు పైకెక్కాలి కదా, మోటార్ కాలిపోయి పొగలిని పాస్టర్ గారే. ఆయన ఏమంటాడంటే, ఒక మాట ఏదైనా చెప్తే, పాస్టర్ గారు మీరు బాధపడొద్దు, మేము బాధపడొద్దు, మీరు వేరే చూసుకోండి అన్నాడు. ఒకసారి ఒక మాట అయితే చెప్పి ప్రార్థన చేస్తున్నాం. ఒకసారి చెప్పిన మొన్న నైట్ ప్రార్థన చేసినాం, వచ్చి చేస్తాడు కావచ్చు అని. కానీ నిన్ననే ఆయన ఊరికే పదే పదే ఫోన్ చేసి, మోటార్ కార్డ్కి ఎలక్ట్రీషియన్ ఆయన వస్తున్నాడు, ఇంటికాడు ఉన్నారా, ఎలక్ట్రీషియన్ ఆయన వస్తున్నాడు, ఇంటికాడు ఉన్నారా, పాస్టర్ గారు ఇంటికైనా ఉంటాము అని చెప్పేసి నిన్న పంపించాడు. కానీ ప్రార్థన మాత్రం దేవుడు విన్నాడండి. ప్రార్థన వింటాడు. అబ్రాహాముతో నీ పేరును గొప్ప చేస్తానన్నాడు, నీ జనాన్ని విస్తరింపజేస్తానన్నాడు, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తానన్నాడు, నిన్ను శపించే వారిని శపిస్తానన్నాడు. దేవుడు చెప్పిన మాట అది. కానీ అబ్రహాం ఏం చేశాడంటే, దేవుని మాటకు లోబడి బయటకు వచ్చి. మనం ఏం చేస్తున్నాం? దేవుని మాటను గౌరవిస్తున్నాం. అసలు మంచి వర్తమానాలు, నిజంగా 2 వర్తమానాలు చక్కగా అనిపించింది నాకు. ఎందుకు అంటే, గుణం చేంజ్ కావాలి. సుధాకర్ పాస్టర్ గారు ఒకసారి ఫోన్ చేసి 9:30కే అయ్యగారు ఇక్కడ ఉండమన్నాడు అని చెప్పిండు. ఒకసారి నాకు టైం చెప్పిండు. ఎప్పుడైనా ఎవరైనా సరే 9:30 గంటలకు మందిరంలో ప్రార్థనలో ఉండాలి అని చెప్పిండు. నాకు 11 అయితే రాబుద్ది కాదు. నాకు బస్టాండ్ దాకా వచ్చి ఒకసారి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఇంటికాడ చక్కగా కూర్చొని బైబిల్ చదువుతూ ఉన్నా. హల్లెలూయా. నిజమే. ఎందుకు ఈ ఐక్యత, ఎందుకు ఈ ప్రార్థన అంటే, మనం దీవించబడడానికి, మనల్ని దేవుడు ఆశీర్వదించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఆశీర్వదించడానికే దేవుడు ఈ ప్లాన్ చేస్తున్నాడు. అబ్రహాము అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఆయనకి? 75 సంవత్సరాల వయసు. నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. పిల్లలు లేరు అబ్రహాంకి. మరి ఆయన మాట వినాలి. విన్నాడు, బయటకు వచ్చిండు. వాళ్ళ ప్రదేశాల్లో బలిపీఠాలు కట్టి ప్రార్థన చేశాడండి. ఆయన పేరు ఇప్పుడు మోగుతలేదా? ప్రపంచం అంతా, పరలోకం అంతా, పరలోకం కూడా అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. మనల్ని కూడా ఆశీర్వదించడానికి దేవుడు ఒక ప్రణాళిక ఉంది మన పట్ల. కాకపోతే ఏంటంటే, మనం గుణం మార్చుకోవాలి. ఒక సేవకుల గురించి ఒక సహోదరుడు మెసేజ్ పెట్టాడు. సేవకులు ఎడిపోతున్నారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మనకు ఉన్న విలువ ఇంకెవరికి దేవుడు ఇయ్యలే. సేవకుడంటే గౌరవిస్తారు, సేవకుడంటే ప్రేమిస్తారు, సేవకుడంటే సేవకుని ఆదుకోవాలని చూస్తారు. చాలామంది సేవకుని ఆదుకోవాలని చూస్తారు. నేను అన్నాను, ఆ మెసేజ్ విని, నువ్వు ఎన్ని కుటుంబాలకు సేవ చేస్తున్నావు? నేను ఒక 10 కుటుంబాలకు సేవ చేస్తున్నా అనుకుందా. నీ సేవ ఎలా వెళ్తుంది వాళ్ళకి? అర్థమవుతుందా? మన సేవ వారికి ఎలా వెళ్తుంది? ఆటలు పాడి వాక్యం చెప్తేనే సేవ. ఇక ఎలా వెళ్ళాలి మరి? వారిలోకి వెళ్ళి నీ ఆత్మీయతను పంచాలి. అది సేవ. ఆత్మీయతను పంచాలంటే వారిలోకి వెళ్ళి, నిన్న ఒక కుటుంబానికి వెళ్ళిన, మా బిలీవర్స్ ఇంటికి వెళ్ళిన, మా ఇంటికి వెళ్ళక ముందే బిలీవర్స్ ఇంటికి వెళ్ళిన, అంటే వేరే ప్లేస్కి వెళ్ళి వస్తూ ఫోన్ చేసింది, ఇట్లా వస్తున్నానని. రండి అన్నారు. ఆడికి వెళ్ళంగానే వాళ్ళు చూసుకున్న విధానం, జ్వరాలు వస్తున్నాయి కదా, అన్ని కుటుంబాలలో జ్వరాలు వస్తున్నాయి. వారు ఎట్లున్నారని చూద్దామని వెళ్ళిన. వాళ్ళు వెళ్ళగానే నీళ్ళిచ్చి, ఆతిథ్యం ఇచ్చి, టీ ఇచ్చి, కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పి, తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ఆఫరింగ్ కూడా ఇచ్చి, పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు. మా ఇంటి పక్క వాళ్ళందరూ జ్వరాలతోనే ఉన్నారు, కానీ దేవుడు ఈ ఇంటి గడప దగ్గరికి బలహీనతను తీసుకురాలేదని చెప్పారు. స్తోత్రం.
ఎట్లుంది సమాధానం? మన పరిచర్య సేవ. మనం ఏ విధంగా వెళ్తుంది మన సేవ? అబ్రహాము సేవ ఏ విధంగా వెళ్ళింది? స్తోత్రం. దేవుని మాటకు లోబడి బయటికి వచ్చాడు గనక దేవుడు అతన్ని గొప్ప జనంగా చేశాడు, దీవించాడు. అతన్ని దీవించిన వారిని దేవుడు రాజులను దీవించాడు. హల్లెలూయా. రాజులను దీవించాడు దేవుడు కదా. నీ కొరకు ప్రార్థన చేసేట ఆయన వాళ్ళ కుటుంబం మీద చేయి వేస్తావా, నువ్వు ఆగమవుతావా అని కూడా దేవుడు రాజులను హెచ్చరించాడు. స్తోత్రం. కాబట్టి మన గుణాన్ని మనం